అబ్బా, ఇండియా పరువు మొత్తం పోయింది. మొన్న ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్లో గల్గోటియా యూనివర్సిటీ చేసిన పనికి ఇండియా పరువు ప్రతిష్ట మొత్తం మంట కలిసిపోయింది అని ప్రతి ఓడు వాగిందే. ఆ ఏఐ సమ్మిట్లో ఈ గల్గోటియా యూనివర్సిటీ ఒక రోబోటిక్ డాగ్ని ఎగ్జిబిట్ చేస్తూ అది వాళ్ళ ఓన్గా డెవలప్ చేసిందని, దానికి ఒరాయన్ అని పేరు పెట్టి 350 కోట్లకి పైగా ఏఐ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ యూనివర్సిటీ మాది అని చెప్పుకొచ్చింది. You need to meet Orion, and this has been developed by the Center of Excellence at the Galgotias University. కాకపోతే ఆ రోబోటిక్ డాగ్ చైనాలో ఉన్న యూనిట్రీ కంపెనీ చేసిన GO2 రోబోటిక్ డాగ్ అని, సో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇది గల్గోటియా యూనివర్సిటీనే మ్యానుఫ్యాక్చర్ చేసింది అని చెప్పి మోసం చేసిందని ఇంటర్నెట్లో భయంకరమైన బ్యాక్లాష్ వచ్చింది. సో దాంతో ఇండియా పరువంతా పోయింది. అవునా, ఒక పాపులర్ ఓల్డ్ మీమ్ ఒకటి ఉంది. అదేంటంటే, ఒక ఎయిర్ క్రాఫ్ట్ దాన్ని అమెరికా డిజైన్ చేసింది, దాని ఇంజిన్ జర్మనీ బిల్డ్ చేసింది, జపాన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రొవైడ్ చేసింది, ఫ్రాన్స్ ఏవియానిక్స్ యాడ్ చేసింది, UK టెస్ట్ చేసింది, ఇండియా పెయింట్ చేసి మేడ్ ఇన్ ఇండియా అని రాసుకుంది. ఇది బాగా సర్క్యులేట్ అయ్యి సర్కాస్టిక్గా చెప్పే ఒక మీమ్. సో ఏ దేశం ఏమేం చేస్తుంది అనేది మారినా గ్యాడ్జెట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ తయారు చేయడంలో ప్రపంచమంతా ఫాలో అయ్యే ప్రాసెస్ ఇదే. హోల్ అండ్ సోల్గా ఒకే కంట్రీ అన్నీ తయారు చేయదు. కాకపోతే ఒక చేదు నిజం ఏంటంటే, ఇండియాలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగే జరగదు. ఆ గ్యాడ్జెట్స్కి సంబంధించిన ఒక చిన్న స్క్రూ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఒక చిన్న పిన్ను, స్క్రూ, చిప్పు ఏది కావాలన్నా మనకు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. మేడ్ ఇన్ చైనా బట్ అసెంబుల్డ్ ఇన్ ఇండియా. గత 30-40 సంవత్సరాలుగా మనకు తెలిసింది, వింటుంది, చూస్తుంది ఇది. ఇండియాలో ఓన్లీ అసెంబుల్ మాత్రమే జరుగుతుంది. అన్ని పార్ట్స్ వేరు కంట్రీస్ నుంచి తెచ్చుకొని ఇక్కడ అసెంబుల్ చేస్తారు. మనం ఎప్పటి నుంచో వింటున్నదే కదా ఇది. మరి ఇప్పుడు ఆ గల్గోటియా యూనివర్సిటీ రోబోటిక్ డాగ్ విషయంలో ఏదో కొత్తగా అబద్ధం చెప్పినట్టు చెప్తున్నారు. దానివల్ల ఇండియా పరువు అంతా పోయింది. అసలు ఎక్కడుందరా మనకి మ్యానుఫ్యాక్చరింగ్? పరువు పోవడం ఏంటి? అసలు మనకి లేనే లేదు కదా మ్యానుఫ్యాక్చరింగ్. అసలు ఏం పాయింట్ రా అది? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా దాన్ని? అసలు ఏంటి మన బాధ? మనం అబద్ధం ఆడమనా, లేదా మనం దొరికిపోయామనా? అయితే గీతే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదని మాట్లాడచ్చు, కానీ ఈ పరువు పోవడం ఏందిరా?